హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మనకైతే ఆర్ఆర్బి ఎన్టీపీసీ నుంచి గ్రాడ్యుయేట్ లెవెల్ వాళ్ళకి ఫుల్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగిందండి. సో అసలు అప్లికేషన్ డేట్స్ ఏంటి, ఆ ఫుల్ నోటిఫికేషన్లో మనకి అంటే షార్ట్ నోటీస్తో పోలిస్తే ఫుల్ నోటిఫికేషన్లో కొన్ని పోస్టులు అనేవి ఇంక్రీజ్ అవ్వడం జరిగింది. సో ఎన్ని పోస్టులు ఇంక్రీజ్ అయ్యాయి, సో అసలు మనం ఏ ఏ జోన్కి అప్లై చేసుకోవచ్చు, ఏ జోన్కి ఎన్ని పోస్టులు ఉన్నాయి, సో ఇలాంటి ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఈ వీడియోలో ప్రొవైడ్ చేస్తాను. సో కంప్లీట్గా వీడియో అనేది చూసిన తర్వాత మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ చేయండి. అలాగే ఎప్పుడు అప్లై చేసుకోవాలి, అప్లై చేసుకోవడానికి ఏమేమి కావాలి, ఏజ్ ఎంత, అన్ని ఫుల్ డీటెయిల్స్ అనేది ఇస్తానండి. సో స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో అనేది చూడండి, ఓకేనా. సో మనం చూస్తున్నారు కదా, ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్ నుంచి ఉన్న నోటిఫికేషన్ అండి ఇది. సో ఇందులో మనకి ఏవేవి కావాలో అవి మాత్రమే మీకు నేను చూపిస్తాను అండ్ చెప్తాను. సో బ్యాలెన్స్ అనేది మనకు అవసరం లేదు ఈ నోటిఫికేషన్లో. సో ఫస్ట్ వచ్చేసి అప్లికేషన్ డేట్ ఆన్ అప్లికేషన్ చూడండి. ఓపెనింగ్ డేట్ ఫర్ అప్లికేషన్ అండి. సో ఓపెనింగ్ డేట్ ఫర్ అప్లికేషన్ ఎప్పుడండి? 21 అక్టోబర్. అంటే ఆల్రెడీ మనకి అప్లికేషన్ డేట్ అనేది స్టార్ట్ అయిపోయింది, చూస్తున్నారు కదా. సో అప్లికేషన్ డేట్ అనేది స్టార్ట్ అయిపోయింది మనకి. సో ఎప్పుడు క్లోజింగ్ డేట్ ఎప్పుడంటే 20 సెప్టెంబర్ 2025. అంటే నియర్లీ ఒక 1 మంత్ అనేది మనకి ఇవ్వడం జరిగిందండి. సో ఈ డేట్స్ అనేవి మనకి ఇంపార్టెంట్. బట్ అప్లికేషన్ లాస్ట్ డేట్ ఫర్ ఫీ పే చేయడానికి అయితే ఇంకొక 2 days అనేది మనకి టైం ఉంటుంది. సో 22 11 2025. సో అంతవరకు ఎవరు వెయిట్ చేయకండి. సో ముందే అనేది మీరు అప్లై చేసుకోండి అండ్ ఫీజు కూడా పే చేసేసుకోండి. సో నెక్స్ట్ కరెక్షన్ విండో కూడా ఎప్పుడు ఓపెన్ చేస్తారనేది మనకి డేట్ క్లియర్గా ఇచ్చేసారండి, ఇక్కడ చూస్తున్నారు కదా. సో చూడండి, 23rd నుంచి 2nd డిసెంబర్. 23rd మనకి అప్లికేషన్ డేట్ అంటే క్లోజ్ అయిపోగానే 23rd నవంబర్ నుంచి 2nd డిసెంబర్ వరకు అనేది మనకి కరెక్షన్ విండో అనేది ఇస్తారు. ఏమన్నా రాంగ్స్ కనుక మీరు మీ నేమ్స్ ఫిల్ చేసేటప్పుడు రాంగ్స్ కనుక చేస్తుంటే మీరు అనేది కరెక్ట్ చేసుకోవచ్చు, ఓకేనా. బట్ మీరు దీంట్లో అనేది మీ జోన్ అయితే చేంజ్ చేసుకోలేరండి. సో ఏ జోన్ అయితే ఉంటుందో ఆ జోన్లోనే ఉంటుంది. బట్ మీ నేమ్లో ఏదైనా చేంజ్ బై మిస్టేక్, స్పెల్లింగ్ మిస్టేక్స్ అలా చేస్తే కనుక మీరు అనేది కరెక్ట్ చేసుకోవచ్చు, ఓకే. సో మనకి దీంట్లో ఏ వేకెన్సీస్ ఉన్నాయి, సో ఆల్రెడీ కొంతమందికి అయితే తెలుసండి ఏ పోస్టులు ఉంటాయి, ఎన్ని వేకెన్సీస్ ఉంటాయి అనేది. బట్ ఎవరైతే కొత్తగా ఈ నోటిఫికేషన్ ఎవరైతే చూస్తున్నారో సో వాళ్ళ కోసం అని చెప్పేసి చెప్తున్నాను. మనకి ఇందులో కొత్తగా చూసే వాళ్ళ కోసం చెప్తున్నాను చూడండి. ఫస్ట్ వచ్చేసి చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి స్టేషన్ మాస్టర్ ఉంటుంది. గూడ్స్ ట్రైన్ మేనేజర్ ఉంటుంది. జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ ఉంటుంది, సింపుల్గా జేఏ అంటాం. సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ ఉంటుంది. సో ట్రాఫిక్ అసిస్టెంట్ ఉంటుందండి. సో ఈ 6 రకాలైన పోస్టులు అనేవి మనకి ఇందులో ఉంటాయి. సో వీటికి వచ్చేసి పే లెవెల్ 7th పే. సో ఇలా వచ్చేసి పే లెవెల్స్ ఉంటాయండి. అంటే మనకి ఇనిషియల్ పే అంటే బేసిక్ పే చూడండి 35,400 నుంచి స్టార్ట్ అవుతుంది. సో లీస్ట్ అంటే 25,500 ఉంటుంది. సో మనం మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇందులో మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్కి సంబంధించిన మెడికల్ చూసుకోండి. సో ఆ మెడికల్ స్టాండర్డ్స్ మీరు రీచ్ అవ్వకపోతే మీకు అనేది జాబ్ ఇవ్వరండి. ఎందుకంటే దీంట్లో ఫస్ట్ CBT1 ఎగ్జామ్ ఉంటుంది అండ్ CBT2 ఎగ్జామ్ ఉంటుంది. తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది అండ్ మెడికల్ ఎగ్జామినేషన్ కూడా ఉంటుంది. సో మీరు మెడికల్ ఎగ్జామినేషన్ అనేది కంపల్సరీ రీచ్ కావాలి. సో మీరు ఇంత కష్టపడి మెడికల్ ఎగ్జామినేషన్లో కనుక మీరు క్వాలిఫై అవ్వలేదంటే మీకు అనేది జాబ్ ఇవ్వరండి. సో ఈ మెడికల్ స్టాండర్డ్స్ చూసుకొని మీరు అనేది చేసుకోండి. ఈ PDF అనేది మన టెలిగ్రామ్ ఛానల్లో నేను మెన్షన్ చేస్తాను. ఎవరికి ఏ మెడికల్ స్టాండర్డ్ ఉంటుందో చెక్ చేసుకోండి, ఓకేనా. లేదంటే దీని గురించి మీరు ఒక వీడియో చేయమన్నా కూడా నేను తర్వాత వీడియో అనేది చేస్తాను. సో ఓకే. సో ఇక్కడ మెడికల్ స్టాండర్డ్స్ ఇచ్చారండి, ఖచ్చితంగా మెడికల్ స్టాండర్డ్స్లో మీరు ఉండాలి, అది ఇంపార్టెంట్. సో నెక్స్ట్ వచ్చేసి ఏజెస్ అండి. సో అన్ని పోస్టులకి 18 to 33 years ఉంటుందండి.
ఏజ్ లిమిట్ అయితే అన్ని పోస్టులకి సేమ్ ఏజ్ లిమిటే. ఎగ్జామ్స్ కూడా సేమే. సో CBT 1 సేమే ఉంటుంది, CBT 2 కూడా సేమే ఉంటుంది. సో తర్వాత మీరు పెట్టుకునే పోస్ట్ని బట్టి దాంట్లో మీకు తర్వాత ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. టైపింగ్ టెస్ట్ ఉంటుంది, జేఏ వీళ్ళకి సీనియర్ టైపిస్ట్కి టైపింగ్ టెస్ట్ ఉంటుంది. సో స్టేషన్ మాస్టర్కి వీళ్ళకి ఏంటంటే యాప్టిట్యూడ్ టెస్ట్ అనేది ఉంటుందండి. సో అది ఫర్దర్గా చూస్తారు మీరు. సో ఇప్పుడు మనం వేకెన్సీస్కి వద్దాం. సో వేకెన్సీస్కి వస్తే చీఫ్ కమర్షియల్ టికెట్ సూపర్వైజర్కి ఏమో 101 వేకెన్సీస్ ఉన్నాయి. స్టేషన్ మాస్టర్కి ఏమో 615 ఉన్నాయి. సో ఇవి కొంచెం స్టేషన్ మాస్టర్కి పర్లేదండి, బట్ మీ జోన్ చూసి అప్లై చేసుకోండి మీరు అనేది. సో ఈ నోటిఫికేషన్లు ఎక్కువ ఉన్న పోస్టులు ఏంటంటే మనకి గూడ్స్ ట్రైన్ మేనేజర్ అండి, 3416. ఓకే, 3416 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో జేఏకి వస్తే అదే జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్కి వస్తే 921 ఉన్నాయి. సో 921 వేకెన్సీస్ ఉన్నాయి. సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్కి వస్తే 638 ఉన్నాయండి, 638. ట్రాఫిక్ అసిస్టెంట్స్కి వస్తే 59. సో ఇది కొంచెం న్యూగా ఇంట్రడ్యూస్ చేసిన పోస్ట్ అండి. సో ఒకసారి చెక్ చేసుకోండి. సో ఇప్పుడు పోస్టు మీకు శాలరీ, మెడికల్ స్టాండర్డు, ఏజ్ లిమిట్ అండ్ వేకెన్సీస్ అర్థమైపోయాయి కదా. సో నెక్స్ట్ వచ్చేసి మనం బ్యాలెన్స్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటో చూద్దాం. సో ఈ నోటిఫికేషన్ మీకు అనేది నేను క్లియర్ కట్గా అక్కడ మెన్షన్ చేస్తానండి. ఇక్కడ ఉన్నాయి చూడండి మెడికల్ స్టాండర్డ్స్. సో దీన్ని బట్టి మీరు ఏ మెడికల్ స్టాండర్డ్ ఏంటి అనేది చెక్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇక్కడ ఉన్నాయి మెన్షన్ చేస్తే చూడండి. సో ఈ నోటిఫికేషన్ మీకు అనేది నేను టెలిగ్రామ్ ఛానల్లో అక్కడ ఇస్తానండి. సో ఎవరైనా మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వకపోతే వెళ్ళి అక్కడ జాయిన్ అవ్వండి. ఓకే, సో ఇక్కడ ఏజ్ గురించి కూడా మీకు కంప్లీట్గా ఇచ్చారు చూడండి. సో కొంతమందికి డౌట్ ఉంటుంది కదా, మా ఏజ్ 33 years కదా అని. సో అలాంటి వాళ్ళకి ఇక్కడ ఏజ్ లిమిట్స్ కూడా ఇచ్చారు చూడండి. ఈ డేట్కి బిఫోర్ కనుక ఈ డేట్కి ముందు ఈ డేట్లో ముందే పుట్టుండాలి. సో ఆ తర్వాత మీరు కనుక పుట్టుంటే కనుక మీరు ఎలిజిబుల్ కారు. సో అప్పర్ లిమిట్ ఇచ్చారు, లోయర్ లిమిట్ కూడా ఇచ్చారు చూడండి. సో ఒకసారి చూసి చెక్ చేసుకోండి. ఓకేనా, సో మనకి ఇది నార్మలీ SC ST వాళ్ళకి 5 years, OBC వాళ్ళకి 3 years రిలాక్సేషన్ అని ఉంటుంది కదా. సో దాని గురించే అక్కడ మెన్షన్ చేస్తారు. సో ఇక్కడ కూడా మెన్షన్ చేస్తారు. సో మీ కేటగిరీని బట్టి మీరు అనేది చూసుకోండి ఒకసారి. ఓకేనా, సో దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఎనీ డిగ్రీ అండి. సో గ్రాడ్యుయేట్ లెవెల్ పోస్టులు కాబట్టి ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్ అనేది ఉండాలి. సో ఎగ్జామినేషన్ ఫీజు కనుక వస్తే సో ఆల్ కేటగిరీ వాళ్ళకైతే 500 అనేది ఎగ్జామినేషన్ ఫీజు ఉంటుందండి. ఎవరికి 250 అనేది ఎవరికి ఉంటుందంటే ఫర్ క్యాండిడేట్ హూ బిలాంగ్ టు SC ST, ఎక్స్ సర్వీస్ మ్యాన్, PWBD, ఫీమేల్, ట్రాన్స్జెండర్. సో ఇలాంటి వాళ్ళకైతే 250 ఉంటుంది. సో ST ST వాళ్ళకి, ఎక్స్ సర్వీస్ మ్యాన్కి, ఫీమేల్కి 250 ఉంటుంది. ఆ 250 కూడా చూడండి మళ్ళీ మనకి రిఫండ్ అని చేస్తారు. 250 అనేది షెల్ బి రిఫండ్ డ్యూలీ. మీరైతే బ్యాంక్ ఛార్జెస్ కట్ చేసుకొని మీరు ఎగ్జామ్స్ రాసిన తర్వాత మీరు క్వాలిఫై అయినా అవ్వకపోయినా కూడా మీ ఫీజు అనేది మీకు రిఫండ్ చేస్తారు. ఈ 500 కూడా 400 అనేది రిటర్న్ చేస్తారండి. ఈ 250లో కూడా మనకి బ్యాంక్ ఛార్జెస్ డిడక్ట్ చేసుకొని బ్యాలెన్స్ అనేది మీకు రిఫండ్ చేయడం అయితే జరుగుతుంది. ఓకేనా, సో మీరు కట్టిన మనీ అయితే మీకే వచ్చేస్తుంది మళ్ళీ. ఓకే, సో మనం ఇప్పుడు వచ్చేసి మనకి అసలు ఏ కేటగిరీలకి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి సో అలాంటి ఇన్ఫర్మేషన్ చూద్దామండి. సో ఎందుకంటే మీరు ఏ జోన్కి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో చూసుకొని అక్కడ అప్లై చేసుకుంటే చాలా బెటర్ అండి. ఎందుకంటే మనకి పోస్టులు ఓవరాల్గా చూస్తే ఎక్కువ కనిపించినా కూడా జోన్ వైజ్గా, కేటగిరీ వైజ్గా మీకు తక్కువ పోస్టులు అనేది తక్కువే ఉన్నాయి. సో ఇక్కడ చూడండి ఎగ్జామ్ సిలబస్. సో ఇక్కడ సిలబస్ మెన్షన్ చేశారు. ఫస్ట్ స్టేజ్ కంప్యూటర్ CBT 1కి సిలబస్ ఏంటంటే ఎగ్జామినేషన్ 90 minutes అంటే ½ hour ఉంటుందండి, 1.5 hour ఉంటుంది.
జనరల్ అవేర్నెస్కి ఏమో 40 మార్క్స్, మ్యాథమెటిక్స్ ఏమో 30 మార్క్స్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్కి ఏమో 30 మార్క్స్. ఓవరాల్గా 100 మార్క్స్కి ఎగ్జామ్, 90 మినిట్స్ అనేది టైం ఉంటుంది. ఓకే, సో ఇది ఎవరైతే న్యూగా చూస్తున్నారో వాళ్ళ కోసం అనేది నేను కంప్లీట్గా మీకు ఇదని సిలబస్ ఇక్కడే మీకు మెన్షన్ చేశారు. ఒకసారి సిలబస్ కూడా మీరు చెక్ చేసుకోండి. ఓకేనా, ఇది CBT 2 గురించి అండి. ఇది మనకి ఇప్పుడు అవసరం లేదు. సో ఫస్ట్ CBT 1 క్వాలిఫై అయిన తర్వాత మనం CBT 2కి వెళ్తాం కాబట్టి మనకి అది ఇప్పుడే అవసరం లేదు. నేను ఇందాక మీకు చెప్పినట్టుగా చూడండి, CBT 1 అందరికీ కామన్ ఎగ్జామే, CBT 2 కూడా కామన్ ఎగ్జామే. ఆ తర్వాత మనకు అనేది మీరు అప్లై చేసే పోస్ట్ని బట్టి కంప్యూటర్ బేస్డ్ టైపింగ్ టెస్ట్ ఒకటి ఉంటుంది అండ్ కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ అనేది ఒకటి ఉంటుంది. సో ఏ పోస్ట్కి కంప్యూటర్ బేస్డ్ టైపింగ్ టెస్ట్ ఉంటుందంటే సీనియర్ క్లర్క్ అండ్ టైపిస్ట్, జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ టైపిస్ట్కి ఈ 2 పోస్టులకి టైపింగ్ టెస్ట్ ఉంటుంది. స్టేషన్ మాస్టర్కి అండ్ ట్రాఫిక్ అసిస్టెంట్కి ఏమో కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ అనేది ఉంటుందండి. సో ఇది మీరు చెక్ చేసుకోవాలి. ఇక్కడ మీకేం మా క్వాలిఫై నేచర్ అండి. సో క్వాలిఫై అయిపోతే సరిపోతుంది. మీరు మంచి మార్క్స్ అంటే మెరిట్ లిస్ట్ ఏం స్కోర్ చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా, సో నెక్స్ట్ వచ్చేసి మనకు అసలు ఈ జోన్ వైజ్గా ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో అవి చూద్దాం. సో ఇక్కడంతా అప్లికేషన్ ప్రాసెస్ ఏంటి, ఎలా అప్లై చేయాలి, సో ఏమేమి ఉండాలి అనేది మెన్షన్ చేశారండి. సో ఎవరన్నా మీరు ఓన్గా కనుక మీరే అప్లై చేస్తూ ఉంటే కనుక మీరు ఇవన్నీ కొంచెం ఇన్స్ట్రక్షన్స్ అనేవి కంప్లీట్గా చదువుకొని అప్పుడు అప్లై చేయండి. సో క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది రీసెంట్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలంట. అంటే ఎవరైతే ఫస్ట్ ఏప్రిల్ తర్వాత అంటే 1 ఏప్రిల్ నుంచి తర్వాత ఉన్న క్యాస్ట్ సర్టిఫికేట్ మాత్రమే తీసుకుంటారని మెన్షన్ అంటున్నారు. సో ఒకసారి చెక్ చేసుకోండి, చదివి కంప్లీట్గా మీరు అప్పుడు అప్లై చేయండి. ఓకేనా, సో ఎనీ డిగ్రీ అండి, ఇది మనం ఆల్రెడీ చూసేసాం కదా, ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది. సో ఇక్కడ నుంచి చూడండి మనకి జోన్ వైజ్ వేకెన్సీస్ అనేవి ఇవ్వడం జరిగింది. సో ఏ జోన్కి అంటే నేను అన్ని జోన్లు చెప్పట్లేదండి, సికింద్రాబాద్ జోన్ ఒకటే మెన్షన్ చేస్తాను. బెంగళూరు జోన్కి కూడా కొంచెం ఎక్కువ పోస్టులే ఉన్నట్టున్నాయండి, ఒకసారి చూసుకోండి. కొంతమంది బెంగళూరు జోన్కి కూడా అప్లై చేస్తారు కదా. సో బెంగళూరు జోన్లో కూడా మనకి గూడ్స్ ట్రైన్ మేనేజర్ అనేది ఎక్కువ పోస్టులు 134 ఉన్నాయి. సో మీరు ఒకసారి చెక్ చేసుకొని, నేను మనకి సికింద్రాబాద్ జోన్ ఎక్కువ వాడతారు కాబట్టి అంటే ఎక్కువ మంది అప్లై చేస్తారు కాబట్టి సికింద్రాబాద్ జోన్ మాత్రమే చెప్తాను. ఇన్ కేస్ ఎవరికన్నా వేరే జోన్స్ కావాలి అంటే కనుక కామెంట్ చేయండి, తర్వాత మీకు ఆ జోన్స్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేసి అనదర్ వీడియో అనేది జోన్స్ వైజ్గా ఏ జోన్ అప్లై చేసుకోవాలి, ఏ జోన్ అప్లై చేసుకుంటే బాగుంటుంది అని చెప్పేదాని గురించి ఒక వీడియో సపరేట్గా చేస్తానండి. ఇప్పుడు మనమైతే సికింద్రాబాద్ జోన్ అయితే చూద్దాం. ఎందుకంటే మ్యాక్సిమం ఏపీ అండ్ తెలంగాణ వాళ్ళు సికింద్రాబాద్ జోన్కి అప్లై చేస్తారు, భువనేశ్వర్ అలా కూడా చేస్తారు. బట్ మనకి మెయిన్గా సికింద్రాబాద్ జోనే కాబట్టి నేను సికింద్రాబాద్ జోన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. ఓకేనా, సో సికింద్రాబాద్ జోన్కి వస్తే చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్ పోస్ట్కి టోటల్గా అయితే 34 వేకెన్సీస్ అయితే ఉన్నాయండి. సో ఈ 34లో కూడా మనకి కేటగిరీ వైజ్ ఉంటాయి కదా. యూఆర్ వాళ్ళకి 15 ఉన్నాయి, ఎస్సీ వాళ్ళకి 5 ఉన్నాయి, ఎస్టీ వాళ్ళకి 3 ఉన్నాయి, ఓబీసీ వాళ్ళకి 8 పోస్టులు ఉన్నాయి, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 3 ఉన్నాయండి. సో ఓవరాల్గా 34 వేకెన్సీస్ ఉన్నాయి. మీరు ఇక్కడ చూసుకుంటే నెక్స్ట్ వచ్చేసి స్టేషన్ మాస్టర్ అండి. స్టేషన్ మాస్టర్కి ఇక్కడ ఈసీఆర్ మనం ఈస్టర్న్ కోస్టల్ రైల్వే అండ్ సౌత్ కోస్టల్ రైల్వే సో 2 డివైడ్ చేశారు. ఈ 2 కలుపుకుంటే 74 వేకెన్సీస్ అయితే ఇక్కడ ఉన్నాయండి స్టేషన్ మాస్టర్కి. సో నేను మొన్న ఒకసారి మనం ఈస్ట్ కోస్టల్ రైల్వే వాళ్ళకి అది మెన్షన్ చేసి అంటే సో అక్కడ మనకి లేవు అని చెప్పారు, అది మన ఏరియా కాదన్నారు కదా. సో బట్ మనకు కూడా వస్తుందండి, వైజాగ్ ఆర్ విజయనగరం ఎక్కడో వస్తుంది. సో ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి, ఈస్ట్ కోస్టల్ రైల్వే. ఓకే, సో స్టేషన్ మాస్టర్ కంటే మొత్తం కలుపుకొని 74 వేకెన్సీస్ ఉన్నాయి. సో మా సౌత్ సెంట్రల్ రైల్వేకి 28, యూఆర్ వాళ్ళకి 28, ఎస్సీ వాళ్ళకి 9, ఎస్టీ వాళ్ళకి 4, ఓబీసీ వాళ్ళకి 15, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 6 ఉన్నాయండి.
సో ఈస్టర్న్ కోస్టల్ రైల్వే అయితే కొంచెం తక్కువే ఉన్నాయి. సౌత్ జోన్కే మనకి ఎక్కువ పోస్టులు అయితే ఉన్నాయి. సో చూసుకొని మీ జోన్కి ఉన్నాయా లేదా, మీ కేటగిరీకి జాబ్స్ ఉన్నాయా లేదా చూసుకొని అప్లై చేసుకోండి. మన జోన్కి కూడా ఎక్కువ ఉన్న వేకెన్సీస్ అయితే గూడ్స్ ట్రైన్ మేనేజర్ అండి. 190 వేకెన్సీస్ ఉన్నాయి. సో 190 వేకెన్సీస్, అది కూడా ఇక్కడేమో గూడ్స్ ట్రైన్ మేనేజర్కి ఏమో ఈస్టర్న్ కోస్టల్ రైల్వే అంటే వైజాగ్ అటు సైడే ఉన్నాయి చూడండి. సో ఇది మీరు కొంచెం క్లారిటీగా చూసుకొని అప్లై చేసుకోండి. ఓకే, సో ఈస్టర్న్ కోస్టల్ రైల్వే ఇక్కడ చూసుకోండి. యూఆర్ వాళ్ళకి 35 ఉన్నాయి, ఎస్సీ వాళ్ళకి 20 ఉన్నాయి, ఎస్టీ వాళ్ళకేమో 9 ఉన్నాయి, ఓబీసీ వాళ్ళకి ఇక్కడ ఎక్కువ ఉన్నాయి చూడండి 60 వేకెన్సీస్ అంటే కంపేర్ టు అదర్. సో మీరు కనుక ఈ గూడ్స్ ట్రైన్ మేనేజర్ కనుక అప్లై చేసుకోవాలంటే ఇక్కడ చూసుకొని అప్లై చేసుకోండి. సౌత్ కాకుండా ఈస్టర్న్ కోస్టల్ రైల్వే అంటే వైజాగ్, విజయనగరం అటు సైడ్ వస్తుందండి. ఒకసారి కనుక్కోండి, ఓకేనా? అటు సైడే వస్తుంది, కనుక్కొని కొంచెం అప్లై చేసుకోండి చూసుకొని, ఓకేనా? జేఏ అండి, జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ పోస్టులు అయితే మొత్తం వచ్చేసి 71 వేకెన్సీస్ ఉన్నాయి. సో ఇందులో యూఆర్ వాళ్ళకి 29, ఎస్సీ వాళ్ళకి 10, ఎస్సీ వాళ్ళకి 6, ఓబీసీ వాళ్ళకి 18, సో ఈడబ్ల్యూఎస్కి 8 ఉన్నాయి. సో ఓవరాల్గా 71 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో సీనియర్ క్లర్క్ టైపిస్ట్ అయితే మాత్రం ఇది కూడా ఈస్ట్ సౌత్ రెండు ఉన్నాయండి. ఈస్ట్లో అయితే 5 ఉన్నాయి. సో ఇక్కడ మనకి ఈస్ట్ అప్లై చేసుకోవడం యూజ్ ఉండదు. సౌత్లో 22 వేకెన్సీస్ ఉన్నాయండి. సో సీనియర్ క్లర్క్ టైపిస్ట్ 22 వేకెన్సీస్ ఉన్నాయి. సో ఇక్కడ మనకి యూఆర్ వాళ్ళకి 13 ఉన్నాయి, ఎస్సీ వాళ్ళకి 2, ఎస్టీ వాళ్ళకి 2, ఓబీసీ వాళ్ళకి 4, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 1 ఉన్నాయి. సో ఓవరాల్గా 22 వేకెన్సీస్ ఉన్నాయి. సో ఇక్కడ ఏంటంటే మనకి సీనియర్ క్లర్క్ టైపిస్ట్లో ఈస్ట్ కోస్టల్ రైల్వే సైడ్ లేవండి, ఈస్ట్ సైడు. బస్ గూడ్స్ ట్రైన్ మేనేజర్కి మాత్రం ఈస్ట్ సైడే ఎక్కువ ఉన్నాయి. సో ఇది మీరు గమనించి అప్లై చేసుకుంటే బెటర్ అండి. కొంచెం చెక్ చేసుకొని అప్లై చేసుకోండి. ఓవరాల్గా అన్ని పోస్టులు కలుపుకొని మనకి 396 వేకెన్సీస్ అయితే సికింద్రాబాద్ జోన్కి అయితే ఉన్నాయండి. సో ఇంకా మిగిలినవి ఉన్నాయండి. ఇంకా ఈ పోస్టుల గురించి ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలంటే అంటే ఏ జోను అనేది ఇన్ఫర్మేషన్ కావాలి, ఈ జోన్ వైజ్గా ఇన్ఫర్మేషన్ కావాలంటే కామెంట్ చేయండి. ఆ జోన్ వైజ్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో. సో ఇక్కడైతే మనకి ఇన్ఫర్మేషన్ అంతా తెలుసుకున్నామండి. అప్లికేషన్ డేట్ అనేది స్టార్ట్ అయిపోయింది. సో ఎలా అప్లై చేయాలి ఏంటని కనుక కావాలంటే కనుక స్టెప్ బై స్టెప్ కావాలి అంటే కామెంట్ చేయండి. సో అది కూడా మీకు చేయడానికి ట్రై చేస్తాను. అండ్ మనకి ఇప్పుడు ఇన్ కేస్ ఎవరైనా గర్ల్స్ కనుక అప్లై చేస్తుంటే ఏ పోస్ట్కి ప్రిఫరెన్స్ ఇచ్చుకోవాలో కూడా నేను నెక్స్ట్ వీడియోస్లో మీకు అనేది చెప్తానండి. ఓకే, నెక్స్ట్ వీడియోస్ చేస్తాను, సిలబస్ వీడియోస్. ఇప్పటి నుంచి మన ఛానల్లో ఇంకా కంటిన్యూస్గా నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి కంటిన్యూస్గా మన ఛానల్లో వీడియోస్ వస్తాయి. అండ్ ప్రిపరేషన్ కూడా మనం స్టార్ట్ చేసేద్దాం. సో నేను స్టార్ట్ చేస్తానండి ప్రిపరేషన్ అనేది. సో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ కనుక ఉంటే కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి. అలాగే లైక్ చేసినప్పుడు హైప్ అనే ఆప్షన్ వస్తుందండి. సో అది కూడా మీరు కొంచెం క్లిక్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేయండి. ఓకే, ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ చేయండి. మీ కామెంట్స్కి అనేది కంపల్సరీ మీకు అనేది రిప్లై ఇస్తాను. ఓకే, సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరికీ ఆల్ ద బెస్ట్.